డూ దిస్. ఫస్ట్ ప్రాబ్లంలో 3 క్వెషన్స్ ఇచ్చారు. ఈ 3 క్వెషన్స్‌కు సొల్యూషన్ కనుక్కోవాలి. అందులో ఫస్ట్‌ది డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ఫాలోయింగ్ ఈక్వేషన్స్. ఫస్ట్ ప్రాబ్లమ్స్‌లో ఫస్ట్ క్వెషన్‌కి 4 ప్రాబ్లమ్స్ ఇచ్చారు. ఈ 4 ప్రాబ్లమ్స్‌ని గ్రాఫ్‌లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. ఫస్ట్ ప్రాబ్లం x ఈజ్ ఈక్వల్ టు 2. ఇది 1 వేరియబుల్ ఇచ్చారు. దీన్ని 2 వేరియబుల్స్‌లో మార్చాలి. x ఈ 2 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే మనకు ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ -2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేకపోతే ఇక్కడ 0 అన్నట్టు. టెక్స్ట్ బుక్లో జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఎక్స్ వై ఈజ్ ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్లో ఇక్కడ మనకు ఈక్వేషన్ ఇచ్చాడు. ఈ ఈక్వేషన్ ఆధారంగా మనం 2 వేరియబుల్స్కి రాయాలి. జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇక్కడ సమీకరణం ఇక్కడ రాసినాను. మనకు ఎక్స్ ఇచ్చాడు, మనకు సి ఇచ్చాడు. అంటే మనకు వై వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఏ 1 అనుకుంటే మనం ఎక్స్ ఇక్కడ రాసుకుంటే ప్లస్ బి మనకి ఇవ్వలేదు కాబట్టి 0, వై వాల్యూ మనకి ఏమి లేదు ఇంటూ వై ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ సి ప్లస్లో 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆధారంగా మనము 2 వేరియబుల్స్లో ఈ లెక్కను రాశాం. ఒకసారి ఈ టేబుల్ అబ్జర్వ్ చేయండి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్ ఎక్స్ కోఆర్డినేట్ కాలము, వై కోఆర్డినేట్ కాలము, ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ కాలము, పాయింట్స్. మనం ఈ టేబుల్ యొక్క టేబుల్ రాసి మనం ప్రాబ్లం అనేది సాల్వ్ చేయాలి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్ ఎక్స్ కోఆర్డినేట్ కాలము, వై కోఆర్డినేట్ కాలము, ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ కాలము, పాయింట్స్ కాలం. మనకు ఎక్స్ వాల్యూ +2 ఇచ్చింది కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్ +2గా రాసుకుంటూ సరిపోతుంది అన్నింటిలో. మనము వై వాల్యూ మనం ఓన్గా అనుకోవాలి. ఇక్కడ నేను 0 అనుకుంటా. ఇది పాజిటివ్ నెంబర్స్ రైట్ సైడ్ రాస్తాను, నెగిటివ్ నెంబర్స్ లెఫ్ట్ సైడ్ రాస్తాను. ఎలాగైనా రాసుకోవచ్చు, నేను ఇలా రాస్తాను. ఇక్కడ ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పేరు ఇక్కడ రాసిన మనకి రాదనమాట. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ -2. దీన్ని ఏ పాయింట్గా గుర్తిస్తాను. సెకండ్ ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ -1. దీని బి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ 0. దీని సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +1. దీని డి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +2. దీని ఈ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +3. దీని ఎఫ్ పాయింట్. ఈ విధంగా రాష్ట్రం దీన్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీతాం. ఈ లైన్ని హారిజంటల్ నెంబర్ లైన్ అంటారు. ఎక్స్ డాష్తో సూచిస్తారు. దీన్ని ఎక్స్ యాక్సిస్ అని అంటారు. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి రైట్ సైడ్ పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ పైన 0 నుండి లెఫ్ట్ సైడ్ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఎక్స్ యాక్సిస్ 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్ ఇస్తుంది కాబట్టి ఇక్కడ స్కేల్లో ఎక్స్ యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్ అంటారు. ఈ స్ట్రేట్ లైన్ని వర్టికల్ నెంబర్ లైన్ అంటారు. దీన్ని వై యాక్సిస్ కూడా అంటారు. వై యాక్సిస్ పైన 0 నుండి స్ట్రేట్గా పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి. వై యాక్సిస్ పైన 0 నుండి డౌన్లో నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. వై యాక్సిస్ పైన 0 నుండి 1 సెంటీమీటర్ 1 యూనిట్ ఇస్తుంది కాబట్టి వై యాక్సిస్ 1 సెంటీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్స్ అంటారు. ఈ విధంగా స్కేల్ ఉంది. మనకు టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్లో వచ్చిన ఎక్స్ వై కోఆర్డినేట్ వాల్యూస్ని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి మనం గ్రాఫ్ గీద్దాము. ఫస్ట్ది ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ -2. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ -2. ఇది ఏ పాయింట్. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ -1, బి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ -1 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ -2. దీన్ని బి పాయింట్గా గుర్తించాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ 0, సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ 0. దీన్ని సి పాయింట్గా గుర్తించాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +1, డి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ +1 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +1. దీన్ని డి పాయింట్గా గుర్తించాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +2, ఈ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +2. దీన్ని ఈ పాయింట్గా గుర్తించాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +3, ఎఫ్ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ +3 అంటే స్ట్రేట్గా ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ +2, వై కోఆర్డినేట్ +3. దీన్ని మనము ఎఫ్ పాయింట్గా గుర్తిస్తాం. ఈ విధంగా అన్ని పాయింట్లని ఒకే లైన్పై వచ్చే విధంగా కలపాలి. ఈ లైన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే వై యాక్సిస్కు ప్యారలల్గా 2 యూనిట్ల డిస్టెన్స్తో రైట్ సైడ్లో వెళ్తుంది అన్నమాట. నెక్స్ట్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇది 1 వేరియబుల్ ఉంది. దీన్ని 2 వేరియబుల్కి రాస్తే ఎక్స్ ఇక్కడ -2 లెఫ్ట్ సైడ్ వస్తే +2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏం లేకపోతే 0. మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఈ ఫార్ములా ప్రకారం దీన్ని రాయాలన్నమాట. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనకు ఎక్స్ వాల్యూ ఇచ్చాడు. మనం ఏ ప్లేస్లో ఏం లేకపోతే 1 అన్నట్టు. ఎక్స్ ప్లస్ మనకు బీవై వై వెళ్ళి కాబట్టి మనం 0 అనుకోవాలి బీని. అప్పుడు ఇంటూ వై ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి +2.
ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనం 2 వేరియబుల్లకు రాసామన్నమాట. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్. ఎక్స్ కోఆర్డినేట్ కాలం, వై కోఆర్డినేట్ కాలం, ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పి కాలం, పాయింట్స్. మనకు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అని ఇచ్చారు కాబట్టి ఎక్స్ కోఆర్డినేట్ -2గా రాసుకోవాలి. ఎక్స్ కోఆర్డినేట్ -2. వై కోఆర్డినేట్ మనం ఓన్గా అనుకోవాలి. ఇక్కడ వై కోఆర్డినేట్ మనం స్టార్టింగ్ ఇక్కడ 0 అనుకుంటే ఇక్కడ పాజిటివ్ నెంబర్స్ 1 2 3 ఏ నెంబర్స్ అని అనుకోవచ్చు. మనం డ్రాప్ వీల్గా ఉంటుందని ఈ స్మాల్ నెంబర్స్ అనుకోవాలన్నమాట. మనం ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ రాస్తే ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ -2. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ -1. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ 0. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +1. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +2. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +3. మనము దీన్ని ఏ పాయింట్గా దీన్ని బి సి డి ఈ ఎఫ్ పాయింట్స్గా రాసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ పేరు వచ్చిన వాల్యూస్ని మనం గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. ఫస్ట్ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ -2 ఏ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ -2 దీన్ని మనము ఏ పాయింట్గా రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ -1. ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ -1 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ -1 దీన్ని మనము బి పాయింట్గా రాస్తాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ 0 సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ 0 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ 0 దీన్ని మనం సి ప్లేస్గా రాస్తాం. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ 0 దీన్ని సి పాయింట్గా గుర్తించాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +1 డి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ +1 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +1 దీన్ని డి పాయింట్గా గుర్తించాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +2 ఈ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేస్. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +2 దీన్ని ఈ పాయింట్గా గుర్తించాలి. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +3 ఎఫ్ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేస్, వై కోఆర్డినేట్ +3 అంటే స్ట్రైట్గా 3కి ఆపోజిట్గా. ఎక్స్ కోఆర్డినేట్ -2, వై కోఆర్డినేట్ +3 దీన్ని మనము ఎఫ్ పాయింట్గా గుర్తించాలి. అన్ని పాయింట్లు స్ట్రైట్గా ఒకే లైన్లో వచ్చేటట్టు మనం లైన్ గీసుకోవాలి. మనము ఈ లైన్ని అబ్జర్వ్ చేసినట్టయితే వై యాక్సిస్తో ప్యారలల్గా 2 యూనిట్ల డిస్టెన్స్తో లెఫ్ట్ సైడ్లో వెళ్ళిందన్నమాట. నెక్స్ట్ సి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4 అనేది 1 వేరియబుల్లో ఉంది. దీన్ని 2 వేరియబుల్స్ రాస్తే ఎక్స్ ఇక్కడ +4 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే -4 అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 0. మనము జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఈ ఫార్ములా ఆధారంగా రాయాలి. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. మనము ఎక్స్ వాల్యూ ఇచ్చాడు ఎక్స్, మనం ఏ ఏం లేకపోతే 1 అన్నట్టు. ఇక్కడ మనకు వై వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ప్లస్ బి అనేది 0 అనుకోవాలి ఇంటూ వై. ఇక్కడ -4 ఉంది కాబట్టి -4 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ విధంగా మనం 2 వేరియబుల్స్కు రాయాలి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్. మనకు ఎక్స్ కోఆర్డినేట్ +4 ఇచ్చారు కాబట్టి మనం ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ +4 రాసుకుంటే సరిపోతుంది. మనం వై కోఆర్డినేట్ మనం ఓన్గా అనుకోవాలి కాబట్టి ఇక్కడ 0, ఇక్కడ ప్లస్ పాజిటివ్ నెంబర్స్, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ రాసుకుంటాం. అంటే ఇక్కడ నేను ఓన్గా రాసుకుంటున్నాను కాబట్టి నేను ఈ వాల్యూస్ని తీసుకుంటాను. మన గ్రాఫ్లో ఇక్కడ మన పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి, ఇక్కడ నెగిటివ్ నెంబర్స్ ఉంటాయి. ఆ విధంగా కొన్ని పాజిటివ్ నెంబర్స్ తీసుకోవాలి, కొన్ని నెగిటివ్ నెంబర్స్ తీసుకోవాలి. ఇవే నెంబర్స్ తీసుకోవాలని ఏం లేదు, మీకు ఇష్టం ఏమిటది. మనము ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్. ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ -2. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ -1. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ 0. ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ +1. ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ +2. ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ +3 పాయింట్స్. దీనికి ఏ పాయింట్స్ బి సి డి ఈ ఎఫ్. ఈ విధంగా టేబుల్ ఆఫ్ సొల్యూషన్స్ని ఫస్ట్ కాలము ఎక్స్ కోఆర్డినేట్ కాలము, సెకండ్ కాలము వై కోఆర్డినేట్ కాలము, థర్డ్ కాలము ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ బై కాలము, ఫోర్త్ కాలము పాయింట్స్ ఏ బి సి డి ఈ ఎఫ్. ఈ విధంగా రాసుకుని వీటిని గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేయాలి. ఫస్ట్ది ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ -2 ఏ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ +4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ +4, వై కోఆర్డినేట్ -2 దీన్ని మనం ఏ పాయింట్గా రాయాలి, ఏ పాయింట్. నెక్స్ట్
ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ -1 బి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ -1 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ -1 దీన్ని మనము బి పాయింట్గా గుర్తించాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ 0 సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ 0 అంటే ఇక్కడ. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ 0 దీన్ని మనం సి పాయింట్గా గుర్తిస్తాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ +1 డి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ +1 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ +1 దీన్ని మనం డి పాయింట్గా గుర్తిస్తాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ +2 ఈ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ +2 దీన్ని మనము ఈ పాయింట్గా గుర్తిస్తాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ +3 ఎఫ్ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ +3 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ ప్లస్ 4 వై కోఆర్డినేట్ +3 ఎఫ్ పాయింట్. అన్ని పాయింట్లని ఒకే లైన్పై వచ్చే విధంగా లైన్ గీయాలి. ఈ లైన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వై యాక్సిస్కు ప్యారలల్గా 4 యూనిట్ల డిస్టెన్స్ తోటి రైట్ సైడ్లో వెళ్తుంది. డి ఎక్స్ -4. ఎక్స్ -4 అనేది 1 వేరియబుల్లో ఉంది. దీన్ని మనం 2 వేరియబుల్స్కు మార్చాలి. ఎక్స్ ఈ -4 అనేది లెఫ్ట్ సైడ్ వస్తే +4 అవుతుంది =0. మనకు జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఆధారంగా రాయాలన్నమాట. ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి =0. మనము ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, మనకి ఏ అంటే మనం 1 అనుకుంటే ఎక్స్ ప్లస్ మన బీ వాల్యూ కాబట్టి 0, వై వాల్యూ మనకు అసలు లేదు కాబట్టి దాన్ని మనం 0 అనుకున్నాం. ప్లస్ ఇక్కడ +4 ఉంది కాబట్టి ఇక్కడ +4 రాసుకొని =0. ఈ విధంగా మనం 2 వేరియబుల్స్కు రాసుకోవాలి. టేబుల్ ఆఫ్ సొల్యూషన్. ఎక్స్ కోఆర్డినేట్ కాలం, ఇది వై కోఆర్డినేట్ కాలం, ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్ కాలం, ఇది పాయింట్స్ కాలం. మనకు ఎక్స్ -4 అని ఇచ్చాడు కాబట్టి మనం ఎక్స్ కోఆర్డినేట్ -4 రాసుకుంటే సరిపోతుంది. ఎక్స్ కోఆర్డినేట్ -4. మనం వై కోఆర్డినేట్ ఇక్కడ 0 +1 +2 +3 -1 -2 మనము వై కోఆర్డినేట్ అంటే మనం ఓన్గా అనుకుని రాయాలి. ఇక్కడ మనం ఎక్స్ వై కోఆర్డినేట్ ఆర్డర్కి వెళ్ళాలి. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -2. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -1. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ 0. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +1. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +2. ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +3. దీని ఏ పాయింట్, దీని బి, దీని సి, దీని డి, దీని ఈ, దీని ఎఫ్. ఈ విధంగా రాసుకోవాలి. మనము ఎక్స్ వై కోఆర్డినేట్లో వచ్చిన వాల్యూస్ని మన గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీయాలి. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -2 ఏ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ -2 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -2 దీన్ని మనం ఏ పాయింట్గా గుర్తించాం. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -1 బి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ -1 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ -1 దీన్ని బి పాయింట్గా గుర్తించాం. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ 0 సి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ 0 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ 0 దీన్ని సి పాయింట్గా గుర్తించాం. నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +1 డి పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ +1 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +1 దీన్ని మనం డి పాయింట్గా గుర్తిస్తాం. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +2 ఈ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ +2 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +2 దీన్ని ఈ పాయింట్గా గుర్తిస్తాం. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +3 ఎఫ్ పాయింట్. ఎక్స్ కోఆర్డినేట్ -4 అంటే ఈ ప్లేసు, వై కోఆర్డినేట్ +3 అంటే ఈ ప్లేసు. ఎక్స్ కోఆర్డినేట్ -4 వై కోఆర్డినేట్ +3 దీని ఎఫ్ పాయింట్. ఈ విధంగా అన్ని పాయింట్లు ఒకే లైన్పై వచ్చే విధంగా మనం స్కేల్ తోటి లైన్ గీయాలి.
మనం ఈ లైన్ అబ్జర్వ్ చేసినట్టయితే వై యాక్సిస్కు ప్యారలల్గా 4 యూనిట్ల డిస్టెన్స్ తోటి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిందన్నమాట. డూ దిస్లో ఫస్ట్ ప్రాబ్లంలోని ఫస్ట్ క్వశ్చన్లో మనం ఏబిసిడి అనేది మన గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసి గ్రాఫ్ గీసాము. దానిలో సెకండ్ క్వశ్చన్ చూస్తే ఆర్ ద గ్రాఫ్స్ ఆఫ్ ఆల్ దోస్ ఈక్వేషన్స్ ప్యారలల్ టు వై యాక్సిస్. మనం గ్రాఫ్ని బాగా అబ్జర్వ్ చేసినట్టయితే మనం ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే వై యాక్సిస్కి ప్యారలల్గానే ఉన్నాయి, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 వై యాక్సిస్కి ప్యారలల్గానే ఉన్నాయి. సి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4 వై యాక్సిస్కి ప్యారలల్గానే ఉన్నాయి. డి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 వై యాక్సిస్కి ప్యారలల్గానే ఉన్నాయి. అంటే మనకి ఇచ్చిన అన్ని వై యాక్సిస్కి ప్యారలల్గానే వెళ్ళినాయి. దీనికి ఆన్సర్ ఎస్ అని రాయాలి. ఆన్సర్ ఎస్ ఆల్ దీస్ లైన్ ఆర్ ప్యారలల్ టు వై యాక్సిస్. ఎస్ వై యాక్సిస్ అన్ని ప్యారలల్గానే వెళ్ళాయి. థర్డ్ ప్రాబ్లం, ఫైండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద లైన్స్ ఇన్ ద గ్రాఫ్ అండ్ ద వై యాక్సిస్ ఇన్ ఈచ్ కేసెస్. మనం గ్రాఫ్ షీట్లో ఏబిసిడి అనేది లెఫ్ట్ సైడ్ వెళ్ళాయా రైట్ సైడ్ వెళ్ళాయా ఎంత డిస్టెన్స్లో వెళ్ళాయా అనేది మనము గ్రాఫ్ని చూసి ఒక్కొక్క దానికి ఆన్సర్ రాయాలి. సెకండ్ దానికి ఆన్సర్ ఒక పర్టికులర్ ఫామ్లో రాశాను, ఈజీగా అర్థమవుతుంది. ఫస్ట్ కాలము గ్రాఫ్ అంటే మనం ఏబిసిడి ఈ గ్రాఫ్లో సబ్స్టిట్యూషన్ చేసాము కదా, అవి డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్లో వెళ్ళాలి, రైట్ సైడ్ వెళ్ళాయా లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అంటే ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అనేది కూడా ఇక్కడ రాసేస్తారు. ఫస్ట్ ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2. ఏ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2 అనేది మనం గ్రాఫ్లో అబ్జర్వ్ చేసినట్టయితే వై యాక్సిస్కు ప్యారలల్గా 2 యూనిట్ల డిస్టెన్స్తో ఆరిజిన్కి రైట్ సైడ్లో ఉందన్నమాట. 2 యూనిట్ డిస్టెన్స్లో అది రైట్ సైడ్లో ఆరిజిన్కి రైట్ సైడ్లో ఉంది. నెక్స్ట్ బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. మనము బీని గ్రాఫ్లో అబ్జర్వ్ చేసినట్టయితే బి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అనేది వై యాక్సిస్తో ప్యారలల్గా 2 యూనిట్ల డిస్టెన్స్తో ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిందనమాట. బీకి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 అనేది 2 యూనిట్ల డిస్టెన్స్తో వై యాక్సిస్కి ప్యారలల్గా ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్లో వెళ్ళిందనమాట. లెఫ్ట్ సైడ్. నెక్స్ట్ సి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4. నెక్స్ట్ సి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +4 అనేది వై యాక్సిస్కు ప్యారలల్గా 4 యూనిట్ల డిస్టెన్స్తో ఆరిజిన్కి రైట్ సైడ్ వెళ్ళిందన్నమాట. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 4 సి ఆన్సర్ 4 యూనిట్ల డిస్టెన్స్తో వై యాక్సిస్కు ప్యారలల్గా రైట్ సైడ్లో వెళ్ళిందన్నమాట, అంటే ఆరిజిన్కి రైట్ సైడ్. నెక్స్ట్ డి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4. డి ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -4 దీన్ని అబ్జర్వ్ చేసినట్టయితే వై యాక్సిస్కు ప్యారలల్గా 4 యూనిట్ల డిస్టెన్స్తో ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళిందన్నమాట. డి ఎక్స్ ఈజ్ ఈక్వల్ -4 అనేది వై యాక్సిస్కు ప్యారలల్గా 4 యూనిట్స్ డిస్టెన్స్తో ఆరిజిన్కి లెఫ్ట్ సైడ్ వెళ్ళింది, లెఫ్ట్ సైడ్. ఈ విధంగా దానికి ఆన్సర్స్ రాశాను.